హలో ఆల్. ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి ఫ్రీ ఎర్నింగ్ యాప్స్, ఫ్రీ మైనింగ్ యాప్స్ని మన నాడెక్స్ వన్ యాప్తో కంపేర్ చేసుకుంటూ ఎలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ మన ముందుందనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కనుక స్క్రీన్ మీద చూస్తే నాడెక్స్ వన్ వర్సెస్ అదర్ ఫ్రీ మైనింగ్ టోకెన్స్. సింపుల్గా చెప్పాలి అంటే, మీకు తెలిసిన విధానంలో చెప్పాలి అంటే, మనకి తెలిసినవి పై కాయిన్, గ్రాస్ టోకెన్, వీటినే నేను ఎగ్జాంపుల్గా తీసుకుని వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సిస్టమ్ ఎంత ముందుకి ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది, ఫ్యూచర్లో దీని స్కోప్ ఎంత ఉంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా మాట్లాడుకోవాలి అంటే, పై కాయిన్ కానీ గ్రాస్ టోకెన్ కానీ మనం ఇక్కడ మాట్లాడుకుంటే, పై కాయిన్ అనేది జస్ట్ ఒక సింగిల్ ట్యాప్తో ఎవ్రీడే మనకి డిజిటల్ రూపంలో పై కాయిన్స్ వస్తాయి. గ్రాస్ టోకెన్ కి అట్లా కాదు. గ్రాస్ టోకెన్ లో ఏంటి అంటే, ఈ గ్రాస్ ప్రోటోకాల్ ని మనం యూజ్ చేస్తే మన కంటిన్యూస్ గా మన బ్యాండ్ విడ్త్ అనేది, అంటే మన డేటా అనేది ప్రొవైడ్ చేయాలండి. ఈ గ్రాస్ ప్రోటోకాల్ కూడా డీప్ ఇన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యాప్ అన్నమాట. ఈ గ్రాస్ ప్రోటోకాల్ ద్వారా కూడా ఫ్రీగా ఎయిర్ డ్రాప్స్ ని, గ్రాస్ టోకెన్స్ ని ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ గా తీసుకుని లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు మన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అలానే ఇప్పుడు ఈ నాడెక్స్ వన్ యాప్ గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాము. సో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ తెలుసుకుందాము. సో ముందుగా గ్రాస్ టోకెన్ వైట్ పేపర్ గురించి మనం మాట్లాడుకుంటే, దీని యొక్క టోటల్ టెక్నాలజీ అంతా కూడా సొలానా నెట్వర్క్ మీద బేస్ చేసుకుని డీప్ ఇన్ డేటా నెట్వర్క్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని వర్క్ ఏంటి అంటే, ఇది ఎట్లా ముందుకు వెళ్తుంది, ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, బ్యాండ్ విడ్త్ ని షేర్ చేయడం ద్వారా ఇన్ రిటర్న్ మనకి గ్రాస్ టోకెన్స్ అనేవి రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏఐ రెడీ వెరిఫైడ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దీనిలో మెయిన్ పార్ట్ అన్నమాట. గ్లోబల్ నోడ్ ఎకోసిస్టమ్, ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రాస్ టోకెన్ ని కూడా ఎక్కడి నుంచి అయినా సరే అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది ఏంటి అంటే, ఈ గ్రాస్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకుని, జస్ట్ ఒక సింగిల్ ట్యాప్ తో మన బ్యాండ్ విడ్త్ ని కంట్రిబ్యూట్ చేస్తూ ఇన్ రిటర్న్ మనం గ్రాస్ టోకెన్స్ ని తీసుకుంటాము. ఇక నెక్స్ట్ పై నెట్వర్క్ వచ్చేసాం అనుకోండి, దాని యొక్క వైట్ పేపర్ గురించి మనం చూసుకుంటే షార్ట్ కట్ లో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటి అంటే, 2019లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కొంతమంది దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇది మొబైల్ ఫస్ట్ క్రిప్టో పార్టిసిపేషన్ మోడల్ అనమాట. అంటే మొబైల్ ద్వారా మైనింగ్ చేయొచ్చు అని చూపించడానికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటిదే ఈ పై నెట్వర్క్ అనమాట. సో ఇది కూడా సింపుల్ అండి. ట్యాప్ చేసి డైలీ పై కాయిన్స్ ని మనము ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ మైనింగ్ అనేది ఉండదు. జస్ట్ సింపుల్ గా సోషల్ కాన్సెన్సస్, అంటే సెక్యూరిటీ సర్కిల్స్ అన్నమాట. మన టీమ్ ని బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ హార్డ్వేర్ మైనింగ్ కూడా ఏమి ఉండదు, ఎలక్ట్రిసిటీ కూడా కన్సంప్షన్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఇది ఇంకా మెయిన్ నెట్ ఎన్క్లోజర్ లోనే ఉందండి 2021 వరకు కూడా. అండ్ ఇప్పటికీ కూడా దీనిలో కేవైసీ అనేది చాలా ప్రాముఖ్యత పొందినటువంటి ఒక ఘట్టం అని చెప్పుకోవాలి. కేవైసీ కంపల్సరీ వెరిఫై చేసుకోవాలండి. ఎందుకు? ఫేక్ అకౌంట్స్ ని నిర్మూలించడానికి కేవైసీ ఆప్షన్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ పై నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారన్నమాట దీనిలో. అయితే ఇంకా ఈ పై కాయిన్ అనేది ఓపెన్ నెట్ లోకి వచ్చినట్టుంది, కానీ టోటల్ గా ఎక్కడా కూడా దీని యొక్క యూటిలిటీ కానీ, లేకపోతే రియల్ వరల్డ్ ప్రైస్ కానీ ఏది కూడా ఇంతవరకు ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా లేదు. ఇక మనం సింపుల్ గా వాటి గురించి మాట్లాడుకుంటే, పై నెట్వర్క్ అనేది, ఈ పై కాయిన్ అనేది 2019లో లాంచ్ చేయబడింది. ఇది మొబైల్ బేస్డ్ సోషల్ మైనింగ్ యాప్ అండి. ఇంకా మేజర్ ఎక్స్చేంజెస్ ఎక్కడా కూడా లిస్ట్ కాలేదు, కానీ దీనికి ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, అఫీషియల్ మార్కెట్ ప్రైస్ అనేది లేదు, కానీ ప్రస్తుతానికి కాయిన్ మార్కెట్ క్యాప్ లో మనకి 0.17 సెంట్స్ దగ్గర రన్ అవుతుంది అనమాట దీని యొక్క ప్రైస్ అనేది. ఇక ఫ్యూచర్ స్కోప్ గురించి మాట్లాడుకుంటే, యూటిలిటీకి సంబంధించి కానీ, ఎకో సిస్టమ్ ఎక్స్పాన్షన్ కానీ, అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మాస్ అడాప్షన్ జరిగింది పై కాయిన్ గురించి, అంటే ఫ్రీగా ఎర్న్ చేసుకునేది కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే, అఫీషియల్ గా ఎక్కడా కూడా దీన్ని సెల్ చేయడం కానీ, ట్రేడ్ చేయడం కానీ లేదు, కానీ బయట అయితే చాలా మంది పర్సన్ టు పర్సన్ డైరెక్ట్ గా వాళ్ళు బై చేసుకోవడం, సెల్ చేసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ గ్రాస్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుంటే, ఇది 2024లో లాంచ్ అవడం జరిగింది. ఇది చెప్పాను కదా అండి, బ్యాండ్ విడ్త్ ని షేర్ చేయడం ద్వారా డీప్ ఇన్ టెక్నాలజీలో దీని ఒక మైనింగ్ మోడల్ అనేది బ్యాండ్ విడ్త్ ని షేర్ చేసి ఇన్ రిటర్న్ గ్రాస్ టోకెన్స్ ని సంపాదించుకోవడం అనమాట. ఇక అఫీషియల్ గా ఇది అయితే లిస్టింగ్ అయింది ఎక్స్చేంజ్ లో, మీరు చెక్ చేసుకోవచ్చు. మార్కెట్ లో ఉంది, కాయిన్ మార్కెట్ క్యాప్ కానీ డిఫరెంట్ ఎక్స్చేంజెస్ లో కూడా ఈ గ్రాస్ టోకెన్ అనేది లిస్ట్ అయిందండి పబ్లిక్ గా.
అండ్ దీనికి 2 మిలియన్ కమ్యూనిటీ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అంత ఎక్కువగా ప్రమోషన్స్ కానీ ఏమి చేసుకోకుండానే జెన్యున్గా అంటే జస్ట్ అట్లా లాంచ్ చేసి క్రిప్టో ఎంతూజియాసిస్ట్ ఎవరైతే ఉంటారో, క్రిప్టో లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకుని ఆటోమేటిక్గా ఈ కమ్యూనిటీ పెరుగుతుంది తప్ప దీనికి అధికంగా ప్రమోషన్స్ ఏం వీళ్ళు చేయలేదు. అండ్ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్ ప్రైస్ $0.4 మీద రన్ అవుతుంది అనమాట. అంటే 40 సెంట్స్ దాకా ప్రస్తుతానికి దీని యొక్క ప్రైస్ అనేది ఉంది. అండ్ ఫ్యూచర్ స్కోప్ వచ్చేసి ఇది కూడా ఏఐ డేటా లేయర్ అండి. అంటే ఏంటంటే లైక్ డేటా సెంటర్స్ కి కానీ ఏఐకి సంబంధించినటువంటి సపోర్ట్ కి ఈ గ్రాస్ ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుంది. ఇక మరి ఈ రెండింటిని చూసాము. అదే తరహాలో ఫ్రీగా మైన్ చేసుకుంటూ హ్యాపీగా ఇన్కమ్ తీసుకుంటూ ఫ్యూచర్ లో గొప్ప స్కోప్ ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటి అంటే మన టీసీఎన్ టోకెన్ కి సంబంధించినటువంటి అంటే మన నోడెక్స్ 1 యాప్ గురించి నేను చెప్తున్నాను అనమాట. సో ఈ పైకాయిన్ గ్రాస్ టోకెన్ లాగానే మన టీసీఎన్ టోకెన్ కూడా అనమాట. అయితే దీని కరెంట్ ప్రైస్ $2 లో ఉంది. 5 years టార్గెట్ లో మినిమం $10 రీచ్ అయ్యే ఖచ్చితమైన ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారండి. ఇంకా ఇది ప్రీసేల్ స్టేజ్ లోనే ఉంది, ఇంకా లాంచ్ కాలేదు. ఎందుకు ఇది 100% మంచి స్కోప్ వెళ్తుంది అంటే దీని యొక్క యూటిలిటీస్ ని బేస్ చేసుకుని. ఇక్కడ ఏంటి అంటే కేవలం ప్రస్తుతానికి ఫ్రీ అర్నింగే కదా అన్నట్టు కాకుండా ఈ టీసీఎన్ టోకెన్ అనేది మనకంటూ ఉన్నటువంటి ఓన్ టైబిక్స్పే వాలెట్. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ వాలెట్ అండి, ట్రస్ట్ వాలెట్ లాగా. తర్వాత టైబిక్స్పే కార్డ్ అండి, క్రిప్టో కార్డు ద్వారా కూడా టీసీఎన్ టోకెన్స్ ని స్వాప్ చేసుకుని ఫియట్ కరెన్సీలోకి మార్చుకోవచ్చు. అండ్ నాడెక్స్ 1, అసలు ఈ నాడెక్స్ 1 అనేది డీపిన్ ఫ్రీ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా కూడా మనం టీసీఎన్ ని సంపాదించుకోవచ్చు ఫ్రీగా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటసీ, ఇది ఒక ఫ్యాంటసీ గేమింగ్. ఫ్యాంటెక్స్ అనేది ఒక ఫ్యాంటసీ స్పోర్ట్స్ అప్లికేషన్. అంటై, ఇది ఒక సోషల్ మీడియా ఫిట్నెస్ యాప్. అండ్ టైబిక్స్, బైనాన్స్ ఎట్లాగైతే ఒక ఎక్స్చేంజ్ ఉందో అట్లాగే టైబిక్స్ కూడా ఒక ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. సో వీటన్నిటిలో కూడా యూటిలిటీగా అండ్ ఆల్సో గవర్నెన్స్ టోకెన్ టీసీఎన్ టోకెన్ అనేది వ్యవహరిస్తుంది. అటువంటి టీసీఎన్ టోకెన్ అనేది డీపిన్ అప్లికేషన్ ద్వారా, నాడెక్స్ 1 డీపిన్ అప్లికేషన్ ద్వారా మనం ఫ్రీగా రానున్న రోజుల్లో సంపాదించుకోవచ్చు అనమాట. సో ఈ టీసీఎన్ టోకెన్స్ అనేది మనం ఎలా సంపాదించుకోవాలి అంటే నాడెక్స్ 1 అని ఈ యాప్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్ లో అండ్ యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇదేంటి అంటే సేమ్ మనం గ్రాస్ టోకెన్ ఎట్లాగైతే బ్యాండ్ విడ్త్ ని కంట్రిబ్యూట్ చేస్తామో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మన డేటాని కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఇన్ రిటర్న్ మనకి రివార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. సో ఇది మామూలుగా ఏంటంటే ఎక్స్ కాయిన్స్ అనేది ఎవ్రీ డే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే సింగిల్ ట్యాప్ తో మనకు డేటా కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఎవ్రీ డే మనకి కొన్ని ఎక్స్ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ కాయిన్స్ ని మనము నాడెక్స్ చైన్ ఎప్పుడైతే వీళ్ళు లాంచ్ చేస్తారో అప్పుడు NXC20 రూపంలోకి స్వాప్ చేసుకుని టీసీఎన్ టోకెన్స్ లోకి స్వాప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది అవైలబిలిటీ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ అండ్ iOS అప్లికేషన్స్ లో ఉంది. అండ్ దీని యొక్క ఫీచర్స్ అనేవి ఇక్కడ మనము ట్యాప్ టు ఎర్న్ మెకానిజం ఉంది, రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది, అర్నింగ్స్ అండ్ నెట్వర్క్ యాక్టివిటీ, ఎంత నెట్వర్క్ అనేది మనం కంట్రిబ్యూట్ చేస్తామో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్రీ యూజర్ అయితే పర్ 5 minutes కి 4.16 కాయిన్స్ అనేది మేక్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ 6 hours కి, రోజులో ప్రతి 6 hours కి మాక్సిమం రివార్డెడ్ టైం అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీడే డైలీ టైమర్ అనేది రీసెట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే జోరెనెక్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి నోట్స్ పర్చేజ్ చేస్తారో అదే ఐడితో ఈ నాడెక్స్ 1 కూడా రిజిస్టర్ అవ్వచ్చు. లేదా నాన్ జోరెనెక్స్ అంటే జోరెనెక్స్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఫ్రీగా డైరెక్ట్ గా రిఫరల్ లింక్ అనేది తీసుకుని మీకు ఎవరైతే ఈ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారో ఈ జోరెనెక్స్ యాప్ ని, వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ లింక్ తీసుకుని అక్కడ నుంచి కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పైకాయిన్ ఫ్రీగా ఎట్లాగైతే ఎర్న్ చేసుకుంటున్నామో, లేకపోతే ఒక గ్రాస్ టోకెన్ ఎట్లాగైతే ఫ్రీగా ఎర్న్ చేసుకుంటున్నామో, అలాగే ఇక్కడ ప్రస్తుతానికి ప్రీ సేల్ స్టేజ్ లోనే మనకి నాడెక్స్ 1 యాప్ ద్వారా మనకి ఎక్స్ కాయిన్స్ వస్తున్నాయి. వాటిని NXC20 టోకెన్ లోకి స్వాప్ చేసుకుని తర్వాత టీసీఎన్ టోకెన్స్ లో కూడా మనం స్వాప్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ పైకాయిన్ చూసుకుంటే డైరెక్ట్ గా మనం ఎక్కడ ఏ ఎక్స్చేంజ్ లో సేల్ చేసుకోవడానికి లేదు. బట్ గ్రాస్ ప్రోటోకాల్ అయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజెస్ లో పబ్లిక్ గా లిస్ట్ అయి ఉంది. అండ్ దాన్ని మనము సేల్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ సేమ్. అట్లానే విత్ ఇన్ కమింగ్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ లో మన సిస్టమ్ నుంచి టీసీఎన్ టోకెన్ కూడా మనం ఆ విధంగా మనము బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, స్వాప్ చేసుకోవచ్చు. చెప్పాలి అంటే ఈ టీసీఎన్ టోకెన్స్ ని
మనం ఈవెన్ ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. టైబిక్స్‌పే వాలెట్ ఏదైతే ఉందో ఆ వాలెట్ కూడా మనదే. అది కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో, యాప్ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. దానిలోకి వెళ్ళి ఆ వాలెట్‌ని క్రియేట్ చేసుకొని క్రిప్టో కార్డ్ ఉంది. ఆ కార్డ్‌ని యాక్టివేట్ చేసుకుంటే బై చేస్తే ఆ కార్డ్ మన ఇంటికి వస్తుంది. ఇట్స్ క్రిప్టో డెబిట్ కార్డ్ అనమాట. ఈ టీసీఎన్ టోకెన్స్ ఏవైతే మనం మేక్ చేసామో అవన్నీ ఆటోమేటిక్ ఈ కార్డ్‌లో కూడా యాడ్ అవుతాయి. అక్కడ నుంచి మనం డైరెక్ట్‌గా ఫియట్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా రియాలిటీలో, ప్రాక్టికాలిటీలో జరుగుతున్నటువంటి అద్భుతమైన అవకాశం అనమాట. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. టీసీఎన్ టోకెన్ అనేది రానున్న రోజుల్లో చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతుంది. అండ్ దాని ప్రైస్ కూడా మనం ఊహించిన దానికంటే అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉందన్నమాట. సో దయచేసి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఐ థింక్ మీ అందరికీ కూడా ఈ వీడియో క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ సార్, మరి ఈ టీసీఎన్ టోకెన్ ఈ రేంజ్ లో పైకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, దీనిలో ఒక అద్భుతమైన మెకానిజం అనేది వీళ్ళు పెట్టారండి. అదే ద మైక్రో బర్న్. ఏంటంటే టీసీఎన్ టోకెన్ ఏ రూపంలో మనము యూజ్ చేసినప్పటికీ దానిని కొంత పర్సంటేజ్ అనేది బర్న్ చేస్తూ ఉంటారన్నమాట. సో బర్నింగ్ మెకానిజం వల్ల సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా టీసీఎన్ టోకెన్ యొక్క వాల్యూ అనేది 100% ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అటువంటి టీసీఎన్ టోకెన్స్ ని మనం ఎలా సంపాదించుకోవాలి అంటే, నాడెక్స్ వన్ యాప్ ద్వారా ఫ్రీగా మైన్ చేస్తూ, టీమ్ ని బిల్డ్ చేస్తూ, రిఫరల్స్ కి కూడా మనకి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్ కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ ని మనం తర్వాత ఫర్దర్ గా టోకెన్స్ లోకి, టీసీఎన్ టోకెన్స్ లోకి ఫ్యూచర్ లో మార్చుకోవచ్చు. అక్కడ నుంచి హ్యూజ్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మరలా ఇంకొక అద్భుతమైన మంచి వీడియో తో ముందుకు వస్తాను. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.